అంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందా? అంటే ఒకటే కేసీఆర్ ఆరోగ్యం, ఓకే, ఈ అవినీతి ఆరోపణల పాలు కాకుంటే కొంత అవకాశం ఉండే. ఓకే, ఎంత అంటే నీకు జయలలిత అవినీతి కుంభకోణంలో ఇరుక్కుపోయి జైలు పోయినాక మళ్ళీ ముఖ్యమంత్రి అయిందా? అంతకన్నా ముందుగాల ముఖ్యమంత్రి అయింది. అవును, ముఖ్యమంత్రి అయినాక జైలు పోయింది. అవును, మళ్ళీ ఇక కాలేదు కదా, ఒకసారి అయింది అనుకుంటా. ఓకే, ఓకే, శశికళ గారు ఓకే ముఖ్యమంత్రి అయిందా? కాలేదు. ఇవాళ లల్లు ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి అయిందా? కాలేదు. ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి అయిందా? కాలేదు. రామకృష్ణ హెగ్డే, ఓకే, రామకృష్ణ హెగ్డే అవినీతి ఆరోపణలు కాదు, ఓన్లీ టెలిఫోన్ ట్యాపింగ్ మీద కేసు అయింది. ఆయన కేసు అయినాక ఆయనకి ఏదో శిక్ష పడ్డది. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిందా? జాతీయ నాయకుడు కానీ ముఖ్యమంత్రి కాలే. కానీ ఆరు లేదు, చూలు లేదు, కొడుకు పేరు గోయిందా అంటే ఎట్లా అవుతుంది? అట్లా కాదన్న. ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుందంటే జగన్ జైలుకి వచ్చిండు సీఎం అయిండు, చంద్రబాబు జైలుకి వచ్చిండు సీఎం అయిండు, సో నేను జైలుకి వస్తే నేను సీఎం అవుతాయి అని అనుకుంటున్నారు. ఇప్పుడు ట్రెండ్ అదే ఉంది. జైలు నేనేమంటానంటే వాళ్ళు అనంతమైన కృషి ఉన్నది దాని వెనుక. వాళ్ళ పాదయాత్ర చేసిండు జగను. వాళ్ళ తండ్రి అక్కడ ముఖ్యమంత్రిగా ఉండే, ఒక వెలిగిన ముఖ్యమంత్రి వాళ్ళ తండ్రి. కాబట్టి ఆ ప్రాపకంలో తోటి వాళ్ళ చెల్లె కూడా పాదయాత్ర చేసింది అక్కడ. అమోఘమైన అంటే ఆ దీటి ఎలుగకుండా, ఆ దీటి మలగకుండా ఎలిగించుకుంటున్నారు. ఆ దీటి ఎలగకుండా ఎప్పటికి ఎలిగేటట్టుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి అడ్డిమారి గుడి దెబ్బ ఎవరికో దెబ్బకాయ అయిందని నువ్వు కూడా అడ్డం పడితే నేను కూడా జైలు పోయినా కాబట్టి నాది జైలు కంకణం అని. ఇప్పుడు నన్ను సోషల్ మీడియాలో నన్ను పిలుస్తాను. ఎందుకు పిలుస్తాను? మీరు అంటే నికారసైన కార్యకర్తను కావచ్చు నేను, కానీ కేసీఆర్ దోస్తును 20 సంవత్సరాలు ఆయనతో సన్నిహితంగా ఉన్నా కాబట్టి ఏదైనా ముచ్చట దొరుకుతుందేమో నన్ను పిలుస్తాను. ఇవాళ కవితకు ఎందుకు పాపులర్ ఉన్నది? ఆమె దగ్గర పైసలు ఉండొచ్చు, నా దగ్గర పైసలు లేకున్నా నేను పాపులర్. ఆమె దగ్గర పైసలు ఉండి ఆమె కన్న బిడ్డ, కేసీఆర్ కన్న బిడ్డ, ఆమెకు ఒకసారి పార్లమెంట్ మెంబరు, ఓడిపోయినాక ఎమ్మెల్సీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆమె కోసం చూస్తుంది, టీఆర్ఎస్ పార్టీ ఆమె కోసం చూస్తుంది. కాబట్టి ఆమెకి ఈ పాపులారిటీ ఉంటుంది. ఈ పాపులారిటీ నిజం అనుకుంటే కరెక్ట్ కాదు కదా. నేను నిజమే అనుకోని నేను సొంత పార్టీ పెడితే నడతాదా? అందుకనే ఎవరైనా కూడా వాపును చూసి బలపని పోవద్దు, ఎవరు అనుకున్నా మంచిది కాదు.